రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళకి కూడా టీడీపీ పొలిటికల్ స్ట్రాటజీ ఈజీగా అర్థమైపోతుందా? సామాన్యులు కూడా ఉన్నది ఉన్నట్టుగా ఉన్న పళంగా డీకోడ్ చేసేస్తే గనక రాజకీయంగా లాభం లేకపోగా నష్టమేమో కదా. అవునా కదా? టీడీపీ సీనియర్ నాయకులు వరుసగా ఈ మధ్యన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇలాగే అనిపిస్తా ఉంది. లేటెస్ట్ గా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి హత్యా రాజకీయాలకు ఆలవాలమైన జగన్మోహన్ రెడ్డి చూశారు కదా, హత్యా రాజకీయాలు అంటూ జగన్ మీద భీకరమైన ఆరోపణలు చేయడానికి శక్తి వంచన లేకుండా ట్రై చేశారు కదా. కారణం ఏంటి మాట్లాడదాం. పైగా ఇదేం మొదటిసారి కాదు కదా, ఈ మధ్యనే చూసాం మరో సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు కవ్విస్తున్నట్టుగా కాసుకోండి అన్నట్టుగా ఆరోపణలు చేయడం చూసాం కదా. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకు. ఎస్, చూశారు కదా, వైఎస్ఆర్ మరణం గురించి ఆయన ఉన్నట్టుండి ఆరోపణలు చేసి అందరూ తన వైపు తిరగాలన్నట్టుగా అటెంప్ట్ చేయడం కనపడింది కదా. కారణం ఏంటి? సీనియర్ నాయకులు ఇలా వరుస పెట్టి మాట్లాడుతున్నారు అంటే ఏదో అనుకోకుండా జరుగుతున్నది ఇదంతా అనుకోలేం కదా. మాట్లాడడం వ్యూహాత్మకం. పైగా పాత విషయాలు ఎప్పుడో 10-15 ఏళ్ల నాడు చేసిన ఆరోపణలు మళ్ళీ తవ్వి కొత్త సంగతులు అన్నట్టుగా మాట్లాడడము, టీడీపీని సపోర్ట్ చేసే మీడియా వాటిని హైలైట్ చేయడం చూస్తా ఉంటే ఏమర్థం అవుతుంది? ఎందుకు ఇలా డీటెయిల్ గా చూద్దాం. దాంతో పాటు ఇంతకంటే బెటర్ సలహా జనం మెచ్చే రూట్ ఒకటి ఉంది, అది నేను సజెస్ట్ చేస్తా. దాని గురించి కూడా మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా చెప్పండి. అన్నట్టు ఈ వీడియో నచ్చితే గనక కామెంట్ చేయడంతో పాటు హైప్ చేయడం కూడా మర్చిపోకండి. హైప్ అంటే కామెంట్ చేసిన తర్వాత హారిజెంటల్ గా మీరు ఇలా స్క్రోల్ చేస్తే హైప్ పాయింట్స్ వస్తాయి. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఈ వీడియో మరింత మంది చూసేందుకు సాయపడిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ డూ దట్. దిస్ ఈజ్ కిటాక్స్ హంబుల్ రిక్వెస్ట్. రాజకీయం అన్న తర్వాత ఆరోపణలు ఉంటాయి. ప్రత్యర్థుల మీద ఎదురుదాడి చేయడము, ఏదో రకంగా పై చేయి సాధించాలని ప్రయత్నం చేయడం అనేది సర్వసాధారణమే. దాంతోపాటు కాస్త కూస్తో సబ్స్టాన్స్ అండ్ సబ్జెక్ట్ కూడా ఉందనుకోండి. ఆ ఆరోపణల్లో జనాన్ని కాస్త ఎంగేజ్ చేసిన వాళ్ళు అవుతారు. కాస్త కూస్తో ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేయడానికి పార్టీకి కూడా పనికొచ్చినట్టు ఉంటుంది అలాంటి ఆరోపణ. అలా కాకుండా ఏదో అనాలి, ఏదో రకంగా ఇప్పుడు వివాదాస్పదం చేసి పర్సనల్ గా ఫోకస్ అవ్వాలని, అలాగే ప్రత్యర్థులంతా దాని మీద రెస్పాండ్ అవ్వాలి అనే లక్ష్యంతో మాత్రమే మాట్లాడితే ఎలా ఉంటుందో రెండు సందర్భాలు ఇదిగో పక్క పక్కన పెట్టి చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకు. హత్యలు చేయించడంలో ఆరిదేరిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పరిటాల రవిని హత్య చేయించి అజీజ్ రెడ్డిని పట్టపగలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అచ్చెన్నాయుడు ఏమన్నారు? వైఎస్ఆర్ మరణం అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని జగన్ అడుగుతూ ఉన్నారు. బుచ్చయ్య చౌదరి ఏమో హత్య రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటు అంటూ పరిటాల రవి హత్య మొదలు కొన్ని పేర్లు చెప్తూ కవ్వించేందుకు శక్తి వంచన లేకుండా ట్రై చేశారు కదా. కారణం ఏంటి? ఇమ్మీడియట్ గా ఫోకస్ లోకి రావాలి, లైమ్ లైట్ లో ఉండాలి. జగన్ కి అనుకూలంగా ఉన్న మీడియా గానీ, జగన్ పార్టీ నాయకులు గానీ, సోషల్ మీడియా గానీ మొత్తం అంతా వీళ్ళ మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఫోకస్ పెట్టి విమర్శించడము, సమాధానం చెప్పడము, కౌంటర్లు వేయడం చేసి ఒక 2-3 రోజులు ఈ హంగామాని కొనసాగించాలి అనే ఉబలాటం ఈ వ్యూహం వెనక కనబడతా ఉంది. వ్యూహం అని ఎందుకు అనుకోవాలి అంటే, సీనియర్ నాయకులు ఉన్న బలంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అంటే ఒక ప్రాపర్ గైడెన్స్, కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ దీని వెనక ఉన్నాయి అని ఇట్టే అర్థమైపోతుంది కదా రాజకీయం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా. రాజకీయాలన్న తర్వాత ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేస్తారు సహజంగానే. కాకపోతే ఇదంతా వ్యూహాత్మకం, కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే చేస్తున్నారు అని కామన్ మ్యాన్ కి వెంటనే అర్థం కాకూడదు. అదే కదా రాజకీయం, అలా ఉండాలి చిక్కగా ఉండే రాజకీయం అయితే. అలా కాకుండా చూడగానే ఊసిపోక మాట్లాడుతూ ఉంటారు. ఇలాగా పాత విషయాలన్నీ ఎప్పుడో 10-15 ఏళ్ల కిందట మాట్లాడేసిన విషయాలన్నీ మళ్ళీ తిరగదోడుతున్నారు అంటే కొత్తగా మాట్లాడడానికి ఏం లేదా అనిపించకూడదు ఎవరికి కదా. ఈ పాయింట్ ని, ఈ లాజిక్ ని ఎందుకో టీడీపీ మిస్ అవుతా ఉంది. అచ్చెన్నాయుడు మాట్లాడినప్పుడేమో మావిగన్ అనే ఫ్యాక్టర్ రాష్ట్రం అంతా డిబేటబుల్ అవుతా ఉంది, దూకుడు మీద ఉంది వైసీపీ. అందుకోసం దాని నుంచి డీవియేట్ చేయడానికి, పైగా వైఎస్ఆర్ పాదయాత్ర యానివర్సరీ అని అభిమానులందరూ మాట్లాడుకుంటున్న టైంలో వైఎస్ఆర్ మరణం టైంలో జగన్ అనే టాపిక్ ని తీసుకొచ్చారు అచ్చెన్నాయుడు. ఇప్పుడేమో ఏదో రకంగా నెగిటివ్ ఆరా, నెగిటివ్ ప్రాపగాండా జగన్ చుట్టూ ఉండేలాగా తన వంతు ప్రయత్నం చేయాలి అన్నట్టుగా సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి మాట్లాడడం నిజంగా రాజకీయాల మీద కాస్త అవగాహన ఉన్న వాళ్ళకైనా ఇట్టే అర్థమైపోతుంది కదా. ఒక చిన్న లాజిక్. నీ అధికార దాహం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత. వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడారు బుచ్చయ్య చౌదరి. ఆ హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? ఏ పార్టీ? మరి ఆధారాలు సేకరించి అప్పుడే చర్యలు తీసుకుని ఉండొచ్చు కదా. పోనీ ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరుగుతా ఉంది. సిబిఐ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థ. కేంద్రంలో ప్రభుత్వం మన సపోర్ట్ మీద ఆధారపడి మనుగడ సాగిస్తా ఉంది కదా. మరి రాజకీయంగానో లేదంటే ఆధారాలు ఉంటేనో ఒత్తిడి పెంచి ఢిల్లీ నుంచి పావులు కదిపి చక్రం తిప్పి
మరి ఆధారాలుంటే నిరూపించి పై చేయి సాధించవచ్చు కదా. అలా ఎందుకు చేయట్లా? హత్య జరిగినప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఎందుకని మరి అలాంటి కట్టుదిట్టమైన అడుగేలా? గత 2 ఏళ్లుగా ఇప్పటికీ అధికారంలో ఉండి కూడా ఆరోపణలు చేయడంలో ఇంకా అర్థమేముంది? అధికారంలో ఉన్నారు అంటే నిరూపించాలి కదా. నిరూపించకుండా ఆరోపణలు చేస్తున్నారు అంటే ఊసిపోక మాట్లాడుతున్నారు, రాజకీయం కోసం పబ్బం గడుపుకునేందుకు ఏదో ఒకటి ఇలా పబ్లిసిటీ బజ్ క్రియేట్ చేసుకునేందుకు ప్రత్యర్థుల గురించి ఇలా అంటూ ఉంటారు అని అనిపిస్తుంది కదా. న్యూట్రల్ గా ఉండే వాళ్ళకి, సహజంగా రాజకీయంగా కాస్త కోస్త ఆలోచించగలిగిన వాళ్ళకి, అవునా కదా? ఇంత తేలిగ్గా అర్థమైపోతే ఎట్లా? పైగా 2 ఏళ్లకే మాట్లాడడానికి ఏమీ లేనట్టు పాత విషయాలన్నీ తీసుకొస్తే ఏం ప్రయోజనం? లాభం లేకపోగా మన రాజకీయాన్ని డీకోడ్ చేస్తే మనకే నష్టం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత తొందరగా పొలిటికల్ పొల్యూషన్ ని కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు, ప్రజలకి కాస్తో కోస్తో ఊరటిచ్చిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత నా వైపు నుంచి ఇంకో సలహా ఉంది అని చెప్పా కదా. మనకి బజ్ కావాలి, పబ్లిసిటీ కావాలి, ప్రత్యర్థి మీద పై చేయి కావాలి అని అనుకోవడంలో తప్పులేదు, సహజమే. రాజకీయం నడిపేది అందుకోసమే కదా. పైగా మీడియా ఉంది, మీడియాకి మేత కావాలి. మరి అలా కావాలనుకున్నప్పుడు అధినేత పుట్టినరోజు సందర్భంగా ఒక భారీ ప్రాజెక్ట్ ఏదైనా తీసుకొచ్చి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారనుకోండి, ఆ ప్రాజెక్ట్ గురించి ఒక వారం 10 రోజులు మాట్లాడుకోవచ్చు. ఇంకో 1 రోజుల్లోనో 2 నెలల్లోనో కూటమి వార్షికోత్సవం కూడా జరుగుతుంది కదా అధికారంలోకి వచ్చి. ఆ సమయానికి మరో ప్రాంతంలో ఏదన్నా మరో అభివృద్ధి పథకమో ప్రాజెక్టో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఇంతమందికి ప్రయోజనం అని ఒక భారీ ఈవెంట్ పెట్టారనుకోండి, బ్రహ్మాండంగా దాని గురించి ముందు వారం రోజులు, తర్వాత వారం రోజులు చర్చ జరిగేలాగా, పబ్లిసిటీ వచ్చేలాగా చేసుకోవచ్చు. దాంట్లో ప్రజలకు ప్రయోజనం, రాష్ట్రానికి లాభం. అధికారంలో ఉన్నందుకు, అప్రతిహతమైన మెజారిటీ ఇచ్చినందుకు నిరూపించారు, చేశారు అని మాట్లాడొచ్చు. మనం కూడా ఎంతమందికి ప్రయోజనం ఉండబోతోంది, ఎలా మారబోతోంది అనే మార్పుల మీద, సానుకూల అంశాల మీద చర్చించుకోవచ్చు. అలా చేస్తే బెటర్ కదా. పైగా రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ తిరుగులేని అధికారం ఉంది, మన దగ్గర వ్యూహం ఉంది, సంపద సృష్టించడం అనే లక్ష్యం ఉంది కదా. ఆ లక్ష్యం ఉన్నప్పుడు గురి పెడితే గనక తక్కువ తగులుతుంది, మనకు కావాల్సిన పబ్లిసిటీ కూడా వస్తుంది. అలా చేయడం మాని అప్పుడెప్పుడో జరిగిన మర్డర్ గురించో, మనం అధికారంలో ఉండగా జరిగిన హత్యల్లో విచారణ సాగుతూ ఉండటం గురించో, లేదంటే వైఎస్ఆర్ మరణం లాంటి ఎమోషనల్ ఇష్యూస్ మీద అమానవీయంగా అనిపించే కామెంట్లు చేస్తేనో పల్సనయ్యేది ఎవరు? ఊసిపోనట్టుగా, ఉన్నట్టుండి ఊడిపడినట్టుగా ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి అని జనం డీకోడ్ చేసేసినాడు. మన రాజకీయమే తెలిపోతుంది. ఈ విషయాన్ని టీడీపీ వ్యూహకర్తలు, నాయకత్వం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. పైగా ఇంత సీనియర్ నాయకుల్ని ఇలాంటి ఆరోపణలకు వాడడం వల్ల పాపం వ్యక్తిగతంగా వాళ్ళకు కూడా డిఫేమింగే కదా. అవునా కదా? మీరే ఉంటారు. టీడీపీ రాజకీయ వ్యూహం ప్రజలకి తేలిగ్గా అర్థమైపోతుందా? ఒకవేళ బజ్ కావాలి అనుకుంటే నేను చెప్పిన సలహా ఎలా ఉంది? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి.